సుప్రసిద్ధ హిందూ దేవాలయాలు యాదగిరి గుట్ట ఒకటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంగా విరాజిల్లుతుంది. విష్ణు అవతారంలో కొలువుదీరిన ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా బాసిల్లుతుంది. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి ఆలయం త్వరలో స్వర్ణ కాంతులతో భక్తులను అలరించనుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి తలపెట్టిన బంగారు తాపడం పనులు స్పీడునందుకున్నాయి. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా 1800 కోట్లతో అద్భుత రీతిలో తీర్చిదిద్దారు. విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని 2021లోనే అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. స్వచ్ఛమైన బంగారంతో తాపడం చేయించేందుకు సుమారు 127 కిలోల బంగారం అవసరమని గుర్తించారు. మొదటగా తన కుటుంబం నుంచి 1 కిలో 16 తులాల బంగారాన్ని కేసీఆర్ విరాళంగా ప్రకటించారు. విరాళాల రూపంలో 12 కిలోల బంగారం సమకూరింది. ఇందులో 2 కిలోల బంగారాన్ని ధ్వజస్తంభం కోసం ఉపయోగించారు. మిగిలిన బంగారం విరాళాలతో వచ్చిన నగదు కలిపినా గోపురానికి తాపడం పనులు చేసేందుకు తగినంత సమకూరలేదు. ఆ తర్వాత బంగారు తాపడం పనులపై పెద్దగా ఆసక్తి చూపలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యాదగిరిగుట్ట బంగారు తాపడం పనులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలకు సంబంధించిన మిశ్రమ బంగారం, విరాళాలుగా వచ్చిన బంగారం కలిపి మొత్తంగా 23 కిలోలు సమకూరింది. దీంతో పాటు స్వామివారికి భక్తులు సమర్పించిన వెండిని సైతం బంగారం రూపంలోకి మార్చారు. బంగారు రేకుల తయారీ నిమిత్తం 3 విడతలుగా చెన్నైలోని మిస్సర్స్ స్మార్ట్ క్రియేషన్ సంస్థకు అప్పగించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలన్నది సంకల్పం. అనంతరం మహా కుంభాభిషేకం నిర్వహించి మార్చి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని దేవాలయ శాఖ చూస్తోంది. ఇందులో భాగంగా 2300 అడుగులకు సంబంధించిన బంగారు రేకులు ఇప్పటికే ఆలయానికి చేరుకున్నాయి. ఈ రేకులను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. అనంతరం రేకులను ఫిక్స్ చేయనున్నారు.
స్వామివారి రాజగోపురం 42 ఫీట్ల ఎత్తుతో సుమారు 10,000 అడుగుల వైశాల్యంతో ఉంది. ఒక్కో స్క్వేర్ ఫీట్కు 6 గ్రాముల బంగారం చొప్పున మొత్తం గోపురాన్ని బంగారుమయం చేసేందుకు 60 కిలోల బంగారం అవసరమవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం 80 కోట్లు అవసరం కాగా భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారం, నగదు కలిపి 28 కోట్లు మాత్రమే సమకూరింది. మిగతా 52 కోట్లను స్వామివారి హుండీ ఆదాయం నుంచి ఖర్చు చేయాల్సి వస్తోంది. ఫిక్సింగ్ ఛార్జీల కోసం 8 కోట్లు మరోగా అదనంగా అవసరమవుతున్నాయి. జీవితంలో ఒక్కసారైనా యాదాద్రి ఆలయాన్ని దర్శించుకోవాలని భక్తులు చూస్తుంటారు. ఈ క్రమంలోనే దివ్య గోపుర స్వర్ణ తాపడం పనులు ప్రారంభం కావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు గుర్తుగా నిలిచిపోతుందని భావిస్తున్నారు.